వెల్కమ్ టు కీటాక్స్. ఐపీఎల్ ఎక్సైట్మెంట్ కి వేదిక, అమాంతం హీరోల్ని తయారు చేసే ఫ్యాక్టరీ, ఓవర్ నైట్ ఫేమ్ ఇచ్చి స్టార్డమ్ క్రియేట్ చేసేందుకు ఐపీఎల్ ని మించిన స్టేజ్ ఇంకొకటి లేదు. ఆల్రెడీ సీజన్ మొదలై 1 వీక్ కాకమునిపే అశుతోష్ లాంటి వాళ్ళు సెన్సేషన్ క్రియేట్ చేయడం చూస్తూ ఉన్నాం. ఈసారి కొత్తగా ఎమర్జ్ అయ్యే స్టార్స్ ఎవరున్నారు, అంచనాలు మించి ఆశ్చర్యపోయేలా ఆడేవాళ్ళు ఎవరున్నారు, డీటెయిల్ గా చూద్దాం. అంతకంటే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్. ఐపీఎల్ లో దాదాపు ప్రతి సీజన్ లోనూ ఊహించని స్టార్స్ వస్తూ ఉంటారు. కొందరు డెబ్యూతో అదరగొడితే అప్పటి వరకు అండర్ డాగ్ గా ఉన్నవాళ్ళు, ఎక్కడో లోయర్ ఆర్డర్ లోనో లేదంటే టాప్ 12 లో కూడా లేని వాళ్ళు సడన్ గా క్రీజ్ లోకి వచ్చి సెన్సేషన్ సృష్టించే అవకాశాలు చాలా కనబడుతూ ఉంటాయి. రిషబ్ పంత్ ఎంటర్ అయింది ఇలాగే, రుతురాజ్ గైక్వాడ్ లాంటి వాళ్ళు ఎమర్జ్ అయింది ఇలాగే, సంజు శాంసన్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో నిలదొక్కుకోవడానికి కూడా కారణం ఐపీఎల్ఏ. అంటే చాలా మంది స్టార్లకి, నెక్స్ట్ జనరేషన్ ప్లేయర్లకి లైఫ్ ఇచ్చింది ఐపీఎల్ఏ. అయితే లక్నో మీద ఢిల్లీ ప్లేయర్ అశుతోష్ హిట్టింగ్ చూసిన తర్వాత ఈసారి ఎవరు ఎమర్జ్ అవుతారు అనే చర్చ జరుగుతుంది. నిజానికి అశుతోష్ చిన్న కుర్రాడేం కాదు, ఆల్రెడీ 26 ఏళ్లు ఉన్నాయి. ఇంతకు ముందు కూడా ఇలాంటి సంచలనాలు చూస్తున్నాం. రాహుల్ తెవాతియా రాజస్థాన్ కోసం సంచలన ఇన్నింగ్స్ ఆడాడు, ఆ తర్వాత క్యాపిటలైజ్ చేసుకోలేకపోయాడు. అదే రాజస్థాన్ నుంచి రియాన్ పరాగ్ సంచలన ఇన్నింగ్స్ ఆడి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాడు, స్టాండ్ బై కెప్టెన్ గా కూడా నిలబడుతూ ఉన్నాడు. ఇలాంటివి చూస్తున్నాం. ఆ తర్వాత ఢిల్లీలో అభిషేక్ పొరెల్ లాంటి వాళ్ళకి చాలా ఫ్యూచర్ ఉంది అంటూ ఎంకరేజ్ చేయడం చూస్తున్నాం. ఢిల్లీలో ఓపెనర్ గా ఉన్న మెక్గుర్క్ ఆస్ట్రేలియాలో ఓపెనర్ గా ఇంటర్నేషనల్ ఎంట్రీ ఆల్రెడీ ఇచ్చాడు. 240కి పైగా స్ట్రైక్ రేట్ తో గత సీజన్ లో షాక్ ఇచ్చాడు చాలా మందికి. అసలు హిట్టింగ్ ఏంటి, ఫ్రేజర్ క్రీజ్ లో ఉన్నాడు అంటే అపోనెంట్ బౌలర్లకి అసలు చుక్కలు కనిపించే పరిస్థితి గత సీజన్ లో చూసాం. ఇలాంటి ఎమర్జింగ్ టాలెంట్స్ చాలా మంది కనబడుతూ ఉన్నారు. అయితే అంచనాలను అందుకొని రుతురాజ్ గైక్వాడ్ లాగో, రింకు సింగ్ లాగో నిలబడే వాళ్ళు కొంతమంది అయితే, దేవదత్ పడిక్కల్ లాగా అవకాశాలు వచ్చినా గానీ ఆ ఫేమ్ ని, ఎక్స్పెక్టేషన్స్ ని నిలబెట్టుకోలేక వెనకబడుతున్న వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. ఆయుష్ బదోని లాంటి వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ ప్లేయర్స్ అవుతారు అని 3-4 ఏళ్ల కిందటే చర్చ జరిగిన అంచనాలను అందుకోలేకపోవడం లాంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఈసారి మోస్ట్ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ గా, ఇంపాక్ట్ఫుల్ ప్లేయర్ గా ఎమర్జ్ అయ్యేది ఎవరు? మీ దృష్టిలో ఎవరైనా ఉన్నారా? కామెంట్ లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.